మోందా తుఫాను కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలలో వర్షం నీటిని త్వరగా క్లియర్ చేసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పి రాజబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ప్రకాశం జిల్లా కొత్తపట్నం నాగులొప్పలపాడు మండలంలో పర్యటించి ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ కొత్తపట్నం రోడ్డులోని టిడ్కో ఇళ్ల సమీపంలో మోందా తుఫాను కారణంగా ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అల్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద అల్లూరు రోడ్డులో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని, అల్లూరులోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద మాహిం కెనాల్ బ్రిడ్జి వద్ద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని బయటకు పంపేలా అవసరమైన చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగులొప్పలపాడు మండలం చదరవాడ ఎస్టీ కాలనీని సందర్శించి ముంపుకు గురైన రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ పునరావాస కేంద్రంలో భోజన వసతులు ఎలా ఉన్నాయి, త్రాగునీరు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గుండ్లకమ్మ వాగు నుండి నీటిని విడుదల చేయడంతో ఆ కాలనీ మొత్తం ముంపుకు గురైందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే రోడ్ల ఎత్తు పెంచేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాలనీ వాసులకు తెలపడం జరిగింది. ఈ కాలనీలో వైద్య బృందాలను పంపి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా వైద్యాధికారులను ఆదేశించారు. వాహనం తడిచిపోయింది, 2 ఎకరాల పనులు ఇక్కడ చెట్ల సో పవర్ అయితే ఇష్యూ లేదు. వాటర్ ఎట్లా ఉంది? వాటర్ ఎట్లా మీకు ఎట్లా వస్తుంది? వాటర్ వస్తుందా లేదా అడుగుతున్నాను. ఓకే, ముందైతే రోడ్ వేయించాలా, తర్వాత ఆ సైడ్ నుంచి అన్ని కూడా పొలాలు అవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్. ఇప్పుడు వాటర్ అటు నుంచి వస్తుంది, ఇక్కడ రోడ్డు మీద నడుములోకి వచ్చినాయి సార్. ఇక్కడ మీరు సెంటర్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇందాక వచ్చారు, అక్కడే ఉన్నారు. చెప్తాం పవర్ ఎలాగా ఉంది, పవర్ ఇష్యూ ఏం లేదు కదా. తర్వాత ఇప్పుడు పిల్లలందరూ బడిలోకి వెళ్తున్నారా? అది లేదంటే మీతో పాటు తీసుకుపోయి అంగన్వాడికి వెళ్తున్నారా? మెడికల్ సార్ రెగ్యులర్గా కొంతమంది టెస్ట్ చేయించారు. పిల్లలు పడే పిల్లలు ఉంటారు, పిల్లలు బాగుంది సార్ అనుకుంటే 1 వీక్ సరిపోతుంది.